నువ్వు అబార్షన్ చేయించుకోలేదన్న విషయం నాకు తెలుసు. నాకంటూ మిగిలిన ఈ బంధాన్ని దూరం చేసుకోవడం నా వల్ల కాలేదు పిన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కడుపులో బిడ్డ పెరుగుతున్నట్టు బాబాయ్కి తెలియనివ్వను. ప్రియ జీవితం పాడు కానివ్వను పిన్ని. మీ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదమ్మా. కన్నబిడ్డ దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మా అమ్మాయి మాకు దూరం కావడం ఏంటి? మా అమ్మాయి మాతోనే ఉంది. ఏంటి డాక్టర్, మీకేమైనా మతిమరపా? మీ ఫ్రెండ్ భార్యనే గుర్తుపట్టలేదా? అక్కడ ఎయిర్పోర్ట్ లో ఈయన కోసం ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తుంటారు. రండి డాక్టర్. అది మీరు రండి డాక్టర్, మన కోసం వెయిట్ చేస్తుంటారు. తనకి యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు నేను పక్కనే ఉన్నాను. చనిపోవడం నా కల్లారా చూశాను. అచ్చం హరికలా ఉండే ఇంకో అమ్మాయి గాయత్రి. మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. దూరమైందనుకున్న కూతురి ప్రేమ మళ్ళీ మీకు దక్కడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అక్కడ మీ మనవడి పరిస్థితే చాలా దారుణంగా ఉంది. అమ్మ మీద బెంగ పెట్టుకుని బాబు ఏడవని క్షణం లేదు. బాబు ఏమైపోతాడనని ధనుష్ భయపడుతున్నాడు. కనీసం మీ దగ్గరికి బాబును పంపిస్తే వాళ్ళ అమ్మమ్మ దగ్గరుండి అమ్మని మర్చిపోగలుగుతాడేమోనని మీతో మాట్లాడి రమ్మన్నాడు. కానీ ఇప్పుడు మీ అమ్మాయిలాగే ఉన్న గాయత్రిని చూశాక మీకు కూతురు లేని లోటు తీరినట్లే మీ మనవడికి తల్లి లేని లోటు తీరుతుందేమో అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పటికే నా కూతురు బాధ్యత మోస్తున్న అమ్మాయిని తల్లి బాధ్యత కూడా మోయమని అడగడం అత్యాశ అవుతుంది. ఆ బిడ్డను తీసుకొచ్చి గాయత్రి చేతిలో పెడితే తల్లిగా ఉండటానికి అంగీకరిస్తుందో లేదో నేను చెప్పలేను. అందుకే దయచేసి గాయత్రిని చూసిన విషయం మా అల్లుడి గారికి చెప్పకండి. అనవసరంగా లేనిపోని ఆశని ఆ పసికన్ను మనసులో పుట్టించడం నాకు ఇష్టం లేదు. బాబు గురించి ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. మీరు మాత్రం ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ ఒకసారి గాయత్రిని అడగడంలో తప్పులేదు కదా. తను నిజంగా ఒప్పుకుంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. ఒక తల్లికి బిడ్డగా ఉండడానికి ఒప్పుకున్న గాయత్రి ఒక బిడ్డగా తల్లిగా ఉండడానికి ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఒకసారి మాట్లాడి చూడండి. నేను ఇంకా ఇండియాలో 10 రోజులు ఉంటాను. బాగా ఆలోచించి ఏ విషయమో నాకు ఫోన్ చేసి చెప్పండి. సరే, పదండి. ఆగండి. మా నల్లుడి గారి స్నేహితుడు ఎక్కడండి? ఇద్దరికీ కలిపి భోజనం ప్రిపేర్ చేయమన్నారు కదండి, మరి అతన్ని తీసుకురాకుండా ఒక్కరే వచ్చారేంటి? అదా, అది అతనికి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ వస్తానన్నాడు. ఆపుతారా మీ అబద్ధాలు? అబద్ధాలకైనా ఒక హద్దంటూ ఉంటుంది. అతను ఎందుకు వచ్చారో, అతన్ని ఇక్కడ ఉంచకుండా మీరు హడావిడిగా ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదనుకుంటున్నారా?
దానివైపు చూస్తే అదేం చెప్తుంది? అది కూడా మీలాగే తోడు దొంగ కదా. ఇద్దరూ కలిసి ఇన్నాళ్ళు ఇంత పెద్ద నాటకం ఆడతారనుకోలేదు. ఈ రోజు అతనొచ్చి నిజం ఎక్కడ బయట పెడతారోనని కంగారు పడిపోయి బయటికి తీసుకెళ్లిపోయారు కదా. ఆ మాత్రం కనుక్కోలేననుకున్నారా? మరీ అంత అమాయకురాల్లా కనిపిస్తున్నానా మీకు? చెప్పండి, నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పారు? అసలు నా దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అమ్మాయి నన్ను చూడడానికి వచ్చిందన్నారు. అల్లుడితో గొడవ పడి వచ్చిందని నాతో ఎందుకు చెప్పలేదు? ఏంటమ్మా, మొత్తం చెప్పేశావా? అమ్మతో చెప్పొద్దు, బాధపడుతుందని నీతో చెప్పాను కదా, ఎందుకు చెప్పావమ్మా? ఏంటండి, అదేం తప్పు చేసిందని నిలదీస్తున్నారు? చెప్తే తప్పేంటి? పైగా అల్లుడు తాగుబోతూ తిరుగుబోతూ అని నాతో ఎప్పుడన్నా మీరు చెప్పారా? అసలు అమ్మాయితో మీరెప్పుడూ మాట్లాడేవారే కాదు. అయినా మీకు అన్ని విషయాలు తెలుసు. నేనెప్పుడు దీంతో ఫోన్లో మాట్లాడేదాన్ని. నాకు ఒక్క విషయం కూడా తెలీదు. నాకు ఈ విషయం తెలియకుండా తండ్రి కూతుళ్ళిద్దరూ బాగానే నాటకవాడారండి. ఇందులో చెప్పడానికే ఉంది రాజేశ్వరి. అమ్మాయి జీవితం బావుందని నువ్వు సంతోషంగా ఉన్నావు. అల్లుడి అలవాట్ల గురించి నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. నేను బాధపడతానని నిజం దాచారు. బాగానే ఉందండి. కానీ ఆ నిజాన్ని దాచడం వల్ల మనమ్మాయి ఎంతగా బాధపడుతుందో ఎందుకు ఆలోచించలేదు? ఎంతసేపు తండ్రి కూతుళ్ళిద్దరూ గుసగుసలాడుకోవడమే తప్పిస్తే ఇంట్లో తల్లిని ఒకదాన్ని ఉన్నాను. కూతురు విషయంలో నాకు ఒక బాధ్యత ఉందన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఇదొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. పైకి సంతోషంగానే కనపడుతోంది, కానీ లోపల మాత్రం దేని గురించో బాధపడుతోంది. దానికి కారణమేంటో ఇప్పుడు అర్థమైంది. చూడండి, కన్న బిడ్డకి దూరమై నా చిట్టి తల్లి ఎలా బాధపడుతుందో. మన బిడ్డ మన దగ్గర ఉండాలని మనం ఆశపడినప్పుడు దాని బిడ్డ దాని దగ్గర ఉండాలని ఆశ దానికి ఉండదు. ఇదిగో, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా మనవడు మాత్రం నా దగ్గర ఉండాలి. మీకక్కడ చాలా మంది డాక్టర్లు తెలుసు కదా. మీరు వాళ్లలో ఎవరితో మాట్లాడతారో ఏం చేస్తారో నాకు తెలీదు. కానీ నా కూతురు కొడుకుని, నా మనవణ్ణి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయండి. పిచ్చి తల్లి, ఇన్నాళ్ళు ఇంత బాధని మనసులో పెట్టుకుని ఎంతగా కుమిలిపోయిందో. పదమ్మా. రోజు రోజుకి నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగిపోతున్నావమ్మా. నిజం తెలిసిందని నా భార్య అనగానే అసలు నిజం ఎక్కడ తెలిసిపోయిందోనని ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనయింది. నిజం బయటపడకుండా చాలా అద్భుతంగా నటించావమ్మా. నిజంగా నా కూతురే బతుకొచ్చినా ఇంత బాగా మా కన్నీళ్లు తుడుచుండేది కాదు. భగవంతుడా, ఒక అతిథి పాత్రలో మా మధ్య ప్రవేశించిన ఈ బంగారు తల్లిని మా మధ్య శాశ్వతంగా ఉండేలా చూడు తండ్రి. భగవంతుడా, ఏంటి నా పరిస్థితి? ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్తోంది నా జీవితం? ఎక్కడికి వెళ్ళినా నా మనసుకెందుకు ప్రశాంతత లేకుండా పోతోంది? ప్రతి క్షణం ఈ టెన్షన్లేంటి? ఇలా టెన్షన్ పడుతూ ఈ తల్లి కూతురుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? ప్రస్తుతానికైతే ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను. కానీ మళ్ళీ ఈ రోజులాగే ఏదన్నా ప్రమాదం జరిగి నిజం బయటపడితే ఆ తల్లి తట్టుకోగలదా? ఆ తల్లిని బాధపెట్టి నేను ఇంకో పాపాన్ని మూట కట్టుకోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు నేనేం చేయాలి? ఏంటమ్మా ఒక్కదానివే కూర్చుని ఆలోచిస్తున్నావు? ఈ కొత్త పాత్రలో కష్టాల్ని ఎదుర్కొని లేదు నాన్న, భయమేస్తోంది.
ఏ క్షణం ఏ వైపు నుంచి ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియక భయం వేస్తోంది. నన్నే కన్న కూతురు అనుకుని నాకు ప్రేమాభిమానాలు పంచుతున్నా ఆ తల్లి ముందు ఎక్కడ దోషిలా నిలబడాల్సి వస్తుందోనని ప్రతి క్షణం భయం వేస్తోంది. లేదమ్మా, నువ్వు భయపడే పరిస్థితి ఎప్పటికీ రాదు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదాన్ని నువ్వు ఎంతో తెలివిగా తప్పించగలిగావంటే ఇక నువ్వు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితినైనా చాలా సులువుగా చక్కదిద్దగలవు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా. నువ్వు మాత్రం ఏం జరుగుతుందోనని భయపడి దయచేసి మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఇదే పరిస్థితిలో నీ కన్న తల్లిదండ్రులే ఉంటే నువ్వేం నిర్ణయం తీసుకునేదానివో ఒక్కసారి ఆలోచించమ్మా. అలా ఆలోచించాను కాబట్టి నేనింతవరకు ఉన్నాను. ఎన్నోసార్లు మీతో చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోదామనుకున్నాను. కానీ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చేది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసేదాన్ని. కన్ను బిడ్డ దూరమై ప్రాణాలు వదిలేసిన మా అమ్మ లాంటి పరిస్థితి ఇంకో తల్లి కలగకూడదు. అందుకనే ఇంకా ఇక్కడ ఉంటున్నాను. కన్ను బిడ్డ దూరమై ప్రాణాలు వదిలేసిన మా అమ్మ లాంటి పరిస్థితి ఇంకో తల్లి కలగకూడదు. అందుకనే ఇంకా ఇక్కడ ఉంటున్నాను. మళ్ళీ మొదలెట్టారా మీ తండ్రి కూతుళ్ళ గుసగుసలు? లంకంత కొంప పెట్టుకుని మీకు ఇక్కడికొచ్చి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ నాకు చెప్పకూడని రహస్యాలు ఏవైనా మిగులున్నాయేంటి? మీరు మాట్లాడేది మనవణ్ణి ఎలా తీసుకురావాలా అన్న విషయం గురించే కదా. దీని గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? మీ ఫ్రెండ్ డాక్టర్ రాజారెడ్డి గారు అమెరికాలోనే ఉంటున్నారు కదా. ఆయనకు అక్కడ బాగా పలుకుబడి కూడా ఉంది. మీరు ఒక్కసారి ఆయనతో మాట్లాడితే ఆయన అల్లుడితో మాట్లాడి మనవణ్ణి ఎలాగో అలా మన దగ్గరికి పంపించేస్తాడు. ఏంటి పంపించేది? అమెరికా అంటే ఏమైనా అనకపల్లి అనుకున్నావా? ఫోన్ చేసిన వెంటనే బస్ ఎక్కించి పంపించడానికి? అక్కడి నుంచి బాబుని ఇక్కడికి తీసుకురావాలంటే 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. అది నువ్వు అనుకున్నంత ఈజీగా అయ్యే వ్యవహారం కాదు. కష్టమైతే మాత్రం మనవణ్ణి అక్కడే వదిలేస్తారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం నా మనవడు కావాలి. వాణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకెంత ఆతృతగా ఉందో తెలుసా? నా సంగతి వదిలేయండి. తల్లి బిడ్డల గురించి ఆలోచించండి. బిడ్డని తెలుసుకుని మనమ్మాయే ఇంతలా బాధపడుతుంటే ఇక తల్లిని తెలుసుకుని అక్కడ ఆ పసిబిడ్డ ఎంతలా ఏడుస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ఆలోచించాను కాబట్టే ఒక నిర్ణయం తీసుకోవడానికి అమ్మాయితో మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో అనవసరంగా టెన్షన్ పడకు. అల్లుడితో మాట్లాడి ఎలాగోలా మనవని తెప్పించి ఏర్పాట్లు చేయిస్తాను. ఇంకా అల్లుడితో మాట్లాడడం ఎందుకండి? మాట్లాడినంత మాత్రాన పంపిస్తాడనుకుంటున్నారా? మాట వినే మనిషి అయితే అమ్మాయి మాట వినకుండా ఎందుకు తాగి తందనాలాడతాడు? మన అమ్మాయిని వదిలి రావడానికి ఎందుకు కారణం అవుతాడు? ఇంకా ఆయనతో మాట్లాడేదేం లేదు. అలాంటి తాగుబోతో తిరుగుబోతో మన అమ్మాయి కాపురం చేయలేదు. కానీ మీరు మీ పలుకుబడినంతా ఉపయోగించి నా మనవణ్ణి తీసుకురండి. మనకి మన బిడ్డ మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు దానికి దాని బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా. అది అర్థం చేసుకుని మీరు మీ మనవణ్ణి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలి కదా. అబ్బా, ఇప్పుడు నేను చేస్తున్నది అదే కదా. నేనేదో ఒకటి చేస్తాను కానీ నువ్వు చెప్పిందే చెప్పకుండా నన్ను కాస్త మనశ్శాంతిగా ఉండనివ్వు. ఉండనివ్వను. నేను నా మనవణ్ణి చూసి నా మనసు కుదుట పడితే గాని మిమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వను. నువ్వేం బాధపడకమ్మా. మీ నాన్న నా మనవణ్ణి ఎలా తీసుకురారో నేను చూస్తాను. పదమ్మా. అమ్మా హారిక,
నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదూ? ఏం లేదమ్మా, మీ డాడీ మాటలు బట్టి చూస్తుంటే బాబుని తీసుకురావడం అంత సులువుగా అయ్యేలా లేదు. ఒకవేళ బాబుని తీసుకురావడం ఆలస్యం అవుతుందని నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవు కదూ? నిన్ను వదిలి నేనెలా ఉండలేకపోతున్నానో నీ బిడ్డను వదిలి నువ్వు కూడా ఉండలేవన్న విషయం నాకు తెలుసు. 4 రోజులు నీ బిడ్డ రావడం ఆలస్యమైతే తట్టుకునే శక్తి నీకుంది, కానీ ఒక 4 రోజులు నువ్వు నాకు దూరం అయితే తట్టుకునే శక్తి మాత్రం నాకు లేదమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా.